హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరమరాల లడ్డూని చేసి చూపించబోతున్నానండి. కొంతమంది బొరుగుల లడ్డు అని కూడా అంటారు. చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి. సో మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో 3 కప్పుల మరమరాలను యాడ్ చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మరమరాలు మరింత క్రిస్పీగా అవుతాయండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో 1 కప్పు బెల్లం తురుము, మీరు ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకుంటారో అదే కప్పుతో 1 కప్పు బెల్లంని యాడ్ చేసుకోండి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ని పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే కనుక ఫిల్టర్ చేసుకోవాలి. ప్యాన్ ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని అందులో మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం వచ్చేంత వరకు కలుపుతూ మరిగించండి. పాకం ఇలా మరిగిన తర్వాత దగ్గర పడుతుంది. ఇలా పాకం చిక్కపడినప్పుడు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ని తీసుకొని అందులో ఈ పాకాన్ని కొద్దిగా యాడ్ చేసి చేత్తో ఈ విధంగా దగ్గరికి చేస్తే గట్టి ముద్దలా అవుతుంది. ఈ విధంగా ముద్దలా అయినప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్లండి. ఈ విధంగా పాకం రెడీ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి మనం ముందుగా వేగించి పెట్టుకున్న మరమరాలను కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా పాకం అంతా మరమరాలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చేతిని వాటర్లో తడి చేసుకుంటూ వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా తీసుకొని మరమరాలు ఉండల్ని చుట్టేసుకోవాలి. చాలా ఫాస్ట్గా చేసేసుకోవాలండి, లేదంటే మరమరాలు గట్టిపడిపోతాయి. ఈ విధంగా చేతితో ఒత్తుకుంటూ మీకు నచ్చిన సైజులో చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఒక్కొక్కసారి ఆఖరణ మరమరాల ముద్ద గట్టిగా అయిపోయి లడ్డూలు చుట్టడానికి రావండి. అప్పుడు మళ్ళీ ప్యాన్ని స్టవ్ మీద పెడితే బెల్లం కరుగుతుంది. అప్పుడు లడ్డూల్ని చుట్టేసుకోవాలి. లడ్డూల్ని చుట్టుకునేటప్పుడు వాటర్లో చేతిని తడి చేసుకుంటూ ఒత్తుకున్నారంటే చేయి కాలకుండా ఉంటుంది. ఈ విధంగా మిగతా లడ్డూని కూడా చుట్టేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మరమరాల ఉండల్ని పూర్తిగా చల్లారనిచ్చి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే మీకు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇష్టంగా తినే హెల్దీ మరమరాల లడ్డు ఈజీగా చేసేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, తప్పకుండా మీరు ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.